నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. అవర్ గాడ్ ఇస్ ద వన్ హూ గివ్స్ us the power to create wealth. అంటే అర్థం ఏంటి? ఆయన మన తోడుంటే చాలు, అదే సంపన్నత. ఎందుకంటే ఆయన మన తోడుండగా, ఆయనను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, అందుకే యోసేపు ఆయన ఇచ్చిన దర్శనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు యోసేపు గురించి ఏమన్నాడో జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని ఐఎమ్ ఎ ప్రాస్పరస్ మ్యాన్ అని చెప్పడం జరిగింది. మనము కూడా మన జీవితంలో మన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? He is for me in my life. నా జీవితంలో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఎవరు నాతో సమ్మతించినా సమ్మతించకపోయినా, ఎవరు నాకు కోఆపరేట్ చేసినా చేయకపోయినా, ఎవరు నాకు సహాయం చేసినా చేయకపోయినా, God is with me. God is for me. My God is for me. I would continue to remember my God, that God is with me, then wealth is never a problem. Because the same God who is with us enabled us to create wealth. మన తోడు ఉన్నాను అని వాగ్దానం చేసిన మన దేవుడే భాగ్యము సంపాదించుకొనుటకు సామర్థ్యమును కూడా మనకు అనుగ్రహించిన వాడు. ఈ లోకములో భాగ్యము సంపాదించుకొనుటకు అక్కడికి ఇక్కడికి మనం పరుగెత్తవలసిన వారము కాము. ఎక్కడికో మనము పరుగెత్తవలసిన వారమై ఉన్నవారము కాదు. ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. మన దేవుడు భాగ్యము సంపాదించుకున్నట్టుకు మనకు పవర్నిచ్చాడు. He has given us the power of the Holy Spirit. God, He has anointed us. He has baptized us with the power and the anointing. He has filled us with the anointing, the power and the gifts of the Holy Spirit. God, He has given us the power to create wealth. మన తలపైని దేవాతి దేవుని యొక్క అభిషేకం ఉంది కాబట్టి మనము తప్పక భాగ్యము సంపాదించుకొనేదము. ఎవరైతే విశ్వసించగలరో, యేసు నామములో దేవుడు నాకు ఇచ్చు భాగ్యము, దేవుడు నాకు ఇచ్చు సామర్థ్యము ద్వారా, దేవుడు నాకు ఇచ్చిన శక్తి ద్వారా, అభిషేకపు శక్తి ద్వారా భాగ్యమును, వెల్త్ ను యేసు నామములో నేను సంపాదించుకొనగలను. నా తలపైన దేవాతి దేవుడు ఆయిల్ను కుమ్మరించగా, నా పైన దేవుడు ఆయన యొక్క నూనెను కుమ్మరించగా, పరలోకము నుండి నా అభిషేకం పరలోకము నుండి వచ్చున్నది. పైనుండి దిగునటువంటిదే నా అభిషేకం. పైనుండి నేను నా యొక్క అభిషేకాన్ని మీ పైన కుమ్మరిస్తూ ఉండగా, ఈ ఆయిల్ అత్యంత శక్తివంతమైనది. ఇది మీరు భాగ్యము సంపాదించుకొని వారుగా మిమ్ములను చేయగలదు. హల్లెలూయా.